బాగా వాటర్ ఉన్న సముద్రంలో తామెరపు ఎలా వెలిగేదో ఈ డీజే కార్తిక్ అనే వ్యక్తి అలా వెలిగేవాడు. పాతాపట్నంలో నా జాతరే యాదమ్మ పరుగు పరుగునలు ఎంత పీక్స్ లో ఉన్న వ్యక్తి ఒకేసారి టాప్ మన కింద పడిపోయాడు. నాకు నీ మీద ప్రేమ లేదు, కానీ నాకు నేను చూస్తే చాలా నవ్వొస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నోనికి కూడా పోయి చెప్పుకో, ఒకప్పుడు డీజే డీకే అంటే నావడని. ఏంది ఒకేసారి ఏమైంది అసలు? అన్న ఇట్లా అనంతపూర్కి రానా, కాంపిటీషన్ సాంగ్స్ ఉన్నాయి, నువ్వే రానా, నీకే సెట్ అవుతుంది అక్కడ, ఎవ్వరు ఎంత వచ్చినా సెట్ కాదు. ఎందుకంటే నువ్వు ఈ కాన్వర్సేషన్ లో వచ్చేటప్పుడే యాక్సిడెంట్ జరిగిందా? అదో ట్యూస్డే ఉండే, కడపాలు కడిగి వాళ్ళకి ముగ్గు వేస్తున్నా కరెక్ట్ 5:45 కి మా పాపకి ఫోన్ వచ్చింది, మమ్మీ ఇట్లా అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంటే. నేను నమ్మలేదు అసలు. ఏం కావాలంటే జస్ట్ చేకే దాకినా చెప్పింది, కానీ పోయేసరికి సిచ్యువేషన్స్ అలాగనే ఉంది. అక్కడికి వెళ్ళి నీ కొడుకు ఆ స్థితిలో చూసినప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి? మొత్తం అసలు ఏంటి అర్థం కాలేదు సార్. మామూలుగా రోడ్డు పైన కూడా అయితే కదా, అసలు అట్లా ఎప్పుడు చూడలేదు. వీడే చూసే రోడ్డు పక్కనే వేరు, కడుపున పుట్టిన కొడుకు కాబట్టి అసలు తట్టుకోలేదు. అసలు కాలు చేతులు మొత్తం మునిగిపోయినాయి. అసలు ఏంది అర్థం కాలేదు. ఇంకా ఇప్పుడు మంచిగా ఏంటి కదా కొడుకు. ఎప్పుడన్నా సిచ్యువేషన్ గుర్తుకొస్తే ఏంది నీ పరిస్థితి? కానీ చాలా ఏడుస్తుండే సార్. నేను ఒక దిక్కు ఏడుస్తుంటే నా ఒక దిక్కు ఏడుస్తుండే. టూ కాకుండా అసలు అట్లాంటిది మాత్రం పగోళ్ళకు కూడా రావద్దు సార్. నాకు వచ్చిన బాధ పగోళ్ళకు కూడా రావద్దు సార్ అసలు. ఓవరాల్ గా నీకు ఇది జరిగింది కదా, నీకు ఏమర్థమైంది? ఏమర్థమైందంటే అవసరం బట్టి నన్ను యూజ్ చేస్తాను. కార్తిక్, నీకు ఇంత పేరు రావడానికి గల మేజర్ కారణం డీజేనేనా లేదంటే రీల్సా? మమ్మీ. పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ నీకు ఫ్రెండ్ అవుతాడా? నీ గురించి ఒక రీల్ చేసి చూసినావు? రీల్ ఎప్పుడు? బాగా ఫేమ్ ఉండే కదా కార్తిక్. ఏం లవ్ స్టోరీ లేవా? చాలా మీ మమ్మీకి ఎంతమంది కోడల్లో తెలియదు. ఫస్ట్ మా ఇంటర్వ్యూనా మీ వైఫ్? ఇది మీ లైఫ్ లో ఒక మెమొరీ అనుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఈనే 6 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందెవరున్నారంటే, ఒకానొక టైంలో ఒక అంటే బాగా వాటర్ ఉన్న సముద్రంలో తామెరపు ఎలా వెలిగేదో ఈ డీజే కార్తిక్ అనే వ్యక్తి అలా వెలిగేవాడు. అంటే అనుకోని సంఘటన వల్ల, అంటే ఏది చెప్పి రాదు కదా, అంటే చాలా నెక్స్ట్ లెవెల్లో. అంటే డీజే కార్తిక్ మీద ఎక్కడ పోయినా ఈయన మీద కన్ను ఉండేది. మరి ఆ డిస్ట్రిక్ట్ ఇట్లా తగిలిందా, మరి ఇంకేమైనా జరిగిందా తెలీదు. ఒకరోజు బండి మీద వెళ్తుంటే కుక్క అడ్డం వచ్చేసి యాక్సిడెంట్ అయ్యి ఎంత పీక్స్ లో ఉన్న వ్యక్తి ఒకేసారి టాప్ మన కింద పడిపోయాడు. అసలు ఏం జరిగింది ఆయన లైఫ్ లో? అంతకుముందు ఎలా ఉండేది, అసలు దీని తర్వాత ఎలా ఉంది అనేది ఒకసారి ఆయన మాటలు విందాం. కార్తిక్ నమస్తే. హాయ్ అన్న. అమ్మ నమస్తే. మీరు మదర్? మదర్. ఓకే కార్తిక్, ఏంటి తామర పువ్వు లాంటి కార్తిక్ ఏంది ఒకేసారి ఏమైంది అసలు? అది యాక్సిడెంట్ అయిపోయింది అన్న ఒకటేసారి. అయితే నేను అనంతపూర్ షోకి వెళ్ళేడుతుండే. అయితే అనంతపూర్ వాళ్ళు నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి చాలా రోజుల ముందు, అన్న ఇట్లా అనంతపూర్కి రానా, కాంపిటీషన్ సాంగ్స్ ఉన్నాయి, నువ్వే రానా, నీకే సెట్ అవుతుంది అక్కడ, ఎవ్వరు ఎంత వచ్చినా సెట్ కాదు. ఎందుకంటే నేను శంషాబాద్ లో ఎక్స్పో చేసిన. ఓకే. అంటే పెద్ద ఎక్స్పో అది తెలంగాణలో, అంటే మొత్తం ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద సౌండ్ అన్ని అక్కడికి వస్తాయి. ఓకే. అది నేను SGC ప్రొడ్యూస్ అని చెప్పి ఒకళ్ళు ఉంటారు మన రామ్నగర్ లో, వాళ్ళ తుల్లో నేను ఆడికి పోయినా. ఆడ పోతే పూణే వాళ్ళు నాకు సెటప్ కి లాంచ్ ఇచ్చిర్రు, నువ్వే ఒకసారి ప్లే చేయి, నీకు టాలెంట్ వస్తుంది, మమ్మీ బ్లెస్సింగ్స్ వల్ల నువ్వు ఎంతో పెద్ద అయినావు, నువ్వు ఒకసారి ప్లే అంటే ఆడ ఛాన్సెస్ నేను నిరూపించుకున్నాను నేను అంటే ఏందో. అక్కడ ప్లే చేయగానే సరే వీళ్ళకి నా కాంటాక్ట్ నెంబర్ ఎట్లా దొరికిందో నాకు తెలియదు. ఇక సరే దొరికింది కదా అని చెప్పేసి, అప్పుడే నా స్టూడెంట్ నా పక్కకే ఉండు చాప. అయితే వాడు ఉండేసరికి, అంటే నాతో యాక్సిడెంట్ అయింది కదా, మీతో పాటు చాప ఫేమస్ అయినా కాదు, అయినా వేరు ఈయన వేరు, ఇద్దరు పక్క పక్కకి ఉంటారు, అన్న ఉంటారు రామ్నగర్ లో, అయినా వేరు ఈయన వేరు. సో వాడు నా పక్కకు సార్ ఫోన్ గుంచుకోండి. అప్పుడే మీరు కార్తిక్ ఎందుకు ఫోన్ చేస్తారు, అసలు మీకు నంబర్ ఎవరు ఇచ్చారు కార్తిక్ ది, కార్తిక్ నంబర్ అంత ఈజీ ఎవరికి దొరకదు, మీకేం కావాలా కార్తిక్ దగ్గర, కార్తిక్ ఏమన్నా మీ దగ్గర అప్పు చేసిండు అది ఇది అని చెప్పి అడిగితే, కార్తిక్ ఏం చేయలేదు, కార్తిక్ ని మేము ఆయన ఫ్యాన్స్ చాలా మంది అడుగుతున్నారు కార్తిక్ ని, ఇక్కడ ప్లేయింగ్ ఉంది, టక్ ఫర్ కాంపిటీషన్ సాంగ్స్ వస్తున్నాయి, సో ఆయన ఎక్స్పో చేసింది కదా, ఆయనకు మొత్తం తెలిసి ఉంటది, సో ఆయనను పిలవండి, ఎన్ని లక్షలు అయితే అన్ని లక్షలు మేము పెడతాం ఆయనకి. ఎన్ని లక్షలు అంటే
అంత పెడతా. అదే మాకు ఎంతైనా పర్లేదు, బాగుండాలి. మాకు బాగుండాలా, కార్తీక్ కంపల్సరీ మాకు అక్కడ స్టేజ్ కార్డ్ కావాలా. ఎందుకంటే గర్ల్స్ మొత్తం కార్తీక్ నడుతురు, బాయ్స్ ఆంటీస్ ప్రతి ఒక్కళ్ళు అయినా నడుతురు. సో పంపియండి అంటే సరే అని చెప్పేసి నేను ఫోన్ అప్పుడే కట్ చేసిన. కట్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఆలోచించుకున్నా. ఫోన్ కట్ చేసిన తర్వాత ఇక నేను ఆలోచించిన, అరే మమ్మీ డాడీ ఉన్నారు, చెల్లి ఉన్నారు, అందరు ఉన్నారు, ముగ్గురు. వాళ్ళని వదిలేసి నేను అనంతపురం ఎంతో, వాళ్ళది ఇంటి పక్కకు కూడా కాదు, చాలా లాంగ్ ఉంది. ఇక నేను ఆలోచించాలా అని చెప్పేసి నేను అప్పటికే ఆలోచించిన. ఆలోచించిన తర్వాత చాపాడు అన్నాడు, కార్తీక్ నువ్వు అస్సలు పోకు, నేను పోతా నీ త్రూలా అంటే, సరే చాపా నువ్వు పో, ఆమె ఆడ పేమెంట్ ఏముందో నేను చూసుకుంటా, ఇక ఏముందో నువ్వు ట్రావెలింగ్ ఎట్లా పోతావు అంత దూరం, కార్లో పోతావు ఎట్లా పోతావు అంటే, నువ్వు చెప్ప కార్తీక్ ఎట్లా పోవంటే అట్లా పోతా అంటే, నీ ఇష్టం చాపా, నాదైతే ఏం లేదు, నేను ఏమున్నా తిని వండేటోనే, మా అంటే నాకు ఈడే షోలు వస్తే పోతా, అంత దూరం అంటే నాతో కాదంటే సరే అని చెప్పి అప్పుడే డిసైడ్ అయినామన్న. డిసైడ్ అనంతపురంలోకి అప్పుడే ఫోన్ చేసిన, అన్న ఇట్లా ఫోన్ చేస్తురు ఏం చేయాలన్నా, ఇట్లా షో ఉందంట అంటే, సరే అని చెప్పి అప్పటికే నాకు చాపానికి లొల్లైంది ఫస్ట్. ఇక చాప సతీష్ జియో కూడా ఐడియా ఉందన్న, తెలుసు. అక్కడ వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ నా ఫ్యాన్సే, వాళ్ళు కూడా మాతోటే ఉన్నారు. ఓకే. ఇక మేము అంత ఉండేసి మేము డిస్కస్ చేస్తున్నాం. అప్పుడే డిస్కస్ చేయగానే అనంతపురంలో అప్పుడే నాకు 1,00,000 రూపాయలు కొట్టేసి పేమెంట్. ఓకే. అయితే నాకు కొట్టే కానీ అన్న నాకు ఎందుకు కొట్టిరా అని చెప్పి నాకు అప్పటికే కోపం అనేది ఎక్కువ వచ్చేసింది. అరే నేను ఇంకా షోకి ఇవ్వలేదు, ఆడ నేను ప్లే చేయలేదు, నేను ఆడ క్రౌడ్కి నేను ఏందో తెలియదు, అట్టెట్లా నాకు 1,00,000 రూపాయలు కొట్టిరా అని చెప్పేసి నేను షాక్ అయినా. షాక్ కాగానే చాపాడు ఏం చేసింది, మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఫోన్ చేసిండు వాళ్ళకి, మీరు అట్టెట్లా కొడతారు కార్తీక్, 1,00,000 రూపాయలు అంటే మీరు మాట అనుకుంటారా, 1,00,000 రూపాయలు అట్లా కొట్టిరు, ఒకవేళ చాటి కొడితే మీ పరిస్థితి ఏంది అని ముందుకి ఏమేమో చేస్తారు అని మీద, మీరు ఇంకా అదే నజర్ పెట్టుకోరు, మళ్ళా ఇప్పుడిప్పుడే డిసైడ్ అయ్యారు మీరు, ఇప్పుడిప్పుడే అని పోస్టర్ కూడా ఇన్స్టాగ్రామ్ రిలీజ్ చేసారు, మీరు అది కూడా పబ్లిసిటీ లేచి ఏమేమో చేస్తారు అంతా, కార్తీక్ అయితే రాడని చెప్పి ఫోన్ కట్ చేయగానే మళ్ళా వాళ్ళు ఏదో చేసిరన్న. నువ్వు ఈ కాన్వర్సేషన్ లో వచ్చేటప్పుడే యాక్సిడెంట్ జరిగిందా? మేము అప్పటికే డిసైడ్ అయినామన్న. అంటే అప్పటికే మండే రోజు వచ్చింది ఇంటికి, మమ్మీనే ఇలా వెళ్ళేదంటే, వద్దు నాన్న అంత దూరం ఎందుకు, లాంగ్ అవుతుంది కదా, వినాయక చవితి వస్తుంది కదా, మనం ఇక్కడ పూజ చేసుకుంటాము ఉందామంటే, లేదు మమ్మీ వెళ్తా నేను అంటే, సరే అని చెప్పినాక సరే మనం స్నానం చేసుకొని ఈవినింగ్ 6 o'clock స్నానం చేసిండు. ఇలా ఫ్రెండ్ సతీష్ ఉంటాడు, ఆయన ఇద్దరు ఇంట్లో అన్నం తిన్నారు. తిన్నక్కడ పడుకోపో, మళ్ళీ 10 days వెళ్తావు, నీకు నిద్ర ఉండదు, పడుకో అంటే, సరే మమ్మీ అని పైకి వెళ్ళిండు. 11 o'clock అట్లా ఫోన్ వచ్చింది వీడికి, సామాన్ షిఫ్ట్ చేద్దామనేసి వీళ్ళ సార్ ఫోన్ చేసిండంట అక్కడికి వెళ్ళడానికి. సరే అనేసి చెప్పకుండా చేయకుండా వెళ్ళిండు. ఇక కింద డోర్లు అన్ని పెట్టేసినాం, పడుకున్నాం, సరే పడుకుండు కదా అనేసి మేము అనుకున్నాం. అనేసరికి ఇంకా నేను మబ్బుల 5 o'clock లేచి వాకిలి కడిగి, ఆ రోజు ట్యూస్డే ఉండే, కడపాలు కడిగి అలికి ముగ్గు వేస్తున్నా, కరెక్ట్ 5:45కి మా పాపకి ఫోన్ వచ్చింది, మమ్మీ ఇట్లా అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంటే. నేను నమ్మలేదు అసలు. మళ్ళీ చెప్పింది. వెళ్ళేసరికి ఇంకా పైకి పోయేసరికి నాకు అసలు కాలేదు, అసలు బేవశ కింద పడిపోయినా. ఇక పాపన లేదు మమ్మీ, మామూలుగా హాస్పిటల్ గాంధీ లేచింది, వెళ్దాం మమ్మీ అంటే, సరేసి దబ్బా మా ఆయనకి ఫోన్ చేసి అప్పటికప్పటికి వెళ్ళిపోయినాం. మొత్తం అసలు ఏం లేదు. ఎక్కడెక్కడ తాకింది కార్తీక్? మెయిన్ బ్రెయిన్ కి తాకింది, ఇక్కడ బ్రెయిన్ కి, వెనకకి అంతా మొత్తం బ్లడ్ ఉంది. ఒక ముసలి ఇద్దరు ఉన్నారా? ఇద్దరికి తాకినాయా? నేను ముగ్గురికి. చాపాడు అలా స్టూడెంట్ ముగ్గురం ఉండే బండి మీద. ఆయన మాకు యాక్సిడెంట్ అయినప్పుడు చాపానికి లైటర్ పెట్టేసిన, ఇట్లా నూకేసిన రన్నింగ్ లోనే. ఇక వాళ్ళు సేఫ్ సెల్ పడ్డారు కదా అని చెప్పేసి నేను డివైడర్ గుద్దుకుని. ముసలైన అడ్డం వచ్చిండు అక్కడ చర్చ్ దగ్గర. ఓకే. ఆయన డ్రింక్ చేసి ఉన్నాడు. ఆయన ఇట్లా చేతులు పెట్టేసరికి ఇట్లా రానికి కాలేదు. ఈయన బ్రేక్ స్పీడ్ అయిపోయి ముసలాయనకి తాకింది పాపం. మీరు డ్రింక్ చేస్తారా కార్తీక్? అప్పుడప్పుడు రెగ్యులర్. ఆ రోజు అయితే లేదు కదా. ఆ రోజు వీళ్ళు ఏం చేసిరు అంటే 2 liters థమ్స్ అప్ లా మ్యాజిక్ మూమెంట్ కలిపేసి నాకు ఆ మ్యాటర్ చెప్పలేదు. అదొక స్టోరీ చేసిరు అక్కడ. అనంతపురం పేమెంట్ కొట్టిరు కదా అని చెప్పి అందరికీ దావత్ ఇస్తున్నాను, నాచారం ఉన్న వాళ్ళందరికీ. నాచారం వాళ్ళు ఏం చేసి మంచిగా తాగిరు, మంచిగానే ఉండే. అయితే వాళ్ళు ఏం చేసి నాకు చంపుదామని చెప్పి చాకులు తెచ్చారు. అప్పటికే నేను స్టంట్ అయిపోయినా ఆడ. చాపాడు ఏం చేసిండు, కార్తీకాలు చంపనీకి వస్తారు, మనం ఇక్కడికి వెళ్ళిపోదాం, లేకపోతే నువ్వు ఈ నెల వాడు, మేము అన్ని ఏం చేయాలో చేస్తామంటే, సరే వాళ్ళు ఎందుకు వస్తారో, నేను ఏం తప్పు చేసినా, నేనైతే ఏ తప్పు చేయా, ఏమైనా మమ్మీ బ్లెస్సింగ్స్ నా దగ్గర ఉన్నాయి, వీళ్ళకి ఏమంతా డిస్టర్బ్ అయిందో నాకు తెలియదు, సో చూద్దాం ఆవు చాప అనేసరికి వాళ్ళు 2-3 వచ్చేసిరు మీదికి రాగానే చాపాడు ఏం ఆ జోబులో ఒక చాకు ఉంటుంది, అది తీసి ఇట్లా చూపెట్టగానే వాళ్ళు ఉరిపోయారు వెనక కూరిపోగానే. ఇక అప్పటికే నేను, చాపాడు, సతీష్, ఇంకా జియగూడలు 3 వాళ్ళందరం మేము అక్కడ గ్యాదర్ అయినాం. గ్యాదర్ కాగానే అప్పటికే జెట్సన్ శివ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, మెయిన్ ఇన్ఛార్జ్ ఆయన.
ఆయన ఏమన్నాడు, కార్తిక్ ఏమనకండి వాళ్ళ మమ్మీతోటే రీల్స్ చేస్తాడు, ఆయన మంచి మంచిలో గుర్తుపడతారు ఆయనని. మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేసినామంటే మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఎఫెక్ట్ ఎంతో అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది, వద్దొద్దు. ఆయనకి ఏమైనా ఉంటే మంచిగా కూసబెట్టి చెప్దాం తప్పించి ఇట్లా కొట్టేమైనా చేసినామంటే మనకే రివర్స్ తాకుతుంది, వద్దొద్దు అంటే వీళ్ళు ఏం చేసిరు, అప్పటికే చాకులు పడేసిరు ఆడ. నేను నవ్వుకుంటా అడిగి వెళ్ళిపోయినా. అయితే అప్సి కూడా సిగ్నల్ ఐడియా ఉందా? తెలుసు తెలుసు. సిగ్నల్ దగ్గరకు వచ్చి రాగానే నేను అప్సి కూడా సిగ్నల్ అంటే ఆ వాటర్ పడుతుంది అదే అంటున్నావా? ఇంకా స్టార్టింగ్ లో ఒకటి ఉంటుంది. అప్సి కూడా సిగ్నల్ దాటగానే ఉప్పల్ చొరసరా కదా, ఓకే. అప్సి కూడా సిగ్నల్ కాడ ఆగినా. నేను ఆగితే వెనకకు చూసిన, వెనకకు చూడగానే అప్పటికే చాపగాడు సతీష్ గాడు వస్తురు నడుచుకుంటా. ఇక నాకు మనసులో బాధ అనిపించింది, అరే మనం నడుచుకుంటూ వస్తురు, ఇక నేను ఏదో మత్తులో ఇట్లా తాగేసిన, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు ఏం అర్థమైతలేదు. ఇప్పుడు నేను మమ్మీని పేరు ఇంత పెద్ద పేరు పెట్టుకొని కూడా ఇంటికి పోయి వండుకోలేను. సో ఏం చేయాలని చెప్పి ఆలోచించాను. అప్పటికే నాకు ఇట్లా మైండ్ తిరుగుతుంది, ఒక్కరు నలుగురు కనిపిస్తారు అప్పుడు నాకు. కనిపించగానే సరే అని చెప్పేసి నా జోబ్ మీద ఇట్లా చేయబెట్టిన, జోబ్లో లేని ఒక 20,000 దొరికినాయి. నార్మల్గా 80,000 తాగుడికి పెట్టేసిన, 20,000 దొరికినాయి కదా, 80,000 తాగుడికి ఎగరేసిన ఆ రోజు. అంత నన్ను దాపిసిన అందరికి 80,000. అప్పుడు ఆ మత్తులో ఏమేమో చేసిన. అంటే ఒకటి కార్తిక్, అంటే ఓవరాల్ గా నీకు ఇది జరిగింది కదా, నీకు ఏం అర్థమైంది? ఏమర్థమైందంటే అవసరం బట్టి నన్ను యూజ్ చేసుకోవాలి అంతే. అంటే నేను ఒక మాట ఏమంటే, తట్టు అనేది తట్టుకునేలాగా తలగాలి కదా. మనం తట్టు తలిగినప్పుడు అది రిలీజ్ అయినా వేస్ట్ అని నేనంట. అంటే ఇప్పుడు లైఫ్ లో ఫేరు పైసా అనేది ఇది ఇంత క్యాజువల్ ఇదంతా, అవునా? ఓకే, ఇక్కడికి వచ్చే ముందు అమ్మ ఎంతమంది నీకు పిల్లలు? ఒక పాప ఒక బాబు. ఫస్ట్ కార్తిక్, పాప వైష్ణవి. ఓకే. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఆయన ఆటో నడిపిస్తాడు. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టిన 2 days వెళ్ళింది. 2 days తర్వాత వీనికి యాక్సిడెంట్ అయింది. ఓకే, అక్కడికి వద్దాం, యాక్సిడెంట్ దగ్గరకు వద్దాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడ హైదరాబాద్? ఇక్కడే చిలకలగూడ. అత్తగారు చిలకలగూడ, మమ్మీ వాళ్ళ శాంతినగర్. మా మమ్మీ శాంతినగర్. ఓన్ హౌస్ ఇక్కడ? ఓన్ హౌస్. ఓన్ హౌస్. ఓకే. అంటే ఇప్పుడు కాదమ్మా, కొడుకు బాగా పేరు వస్తుంది, అవును సార్, దోస్తాన్లా తిరుగుతున్నాడు, ఆ సందర్భంలో ఎప్పుడు మందలిచ్చే ప్రయత్నం చేయలేదా మీరు? చేసాం, చాలా సార్లు చెప్పినాం. అప్పుడు వీని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వీని చుట్టూ చాలా తిరిగి ఫ్రెండ్స్ అంతా. పైసా అసలు కేర్ చేయకపోతుండే. ఈయన కూడా వాళ్ళ డాడీ కూడా చాలా తిరుగుతుండే, వద్దురా వెళ్ళొద్దు, పైసలు పేరు మీద వేసుకొని దగ్గర అట్లా పైసకు వేస్ట్ చేయకు, ఖర్చు చేయకని ఎన్నిసార్లు చెప్పి వినకపోతుండే. ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ తోటే తిరుగుతుండే. కానీ స్టార్ట్ జరిగేదాకా తెలియలే. ఇప్పుడు ఇట్లా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరు ఏ ఫ్రెండ్స్ రాలే. ఇలా ప్రసాద్ ఉంటుండే ఫ్రెండ్, ఆయన ఒక్కడు వీనితో ఉన్నాడు. ఉన్నప్పుడు వాడుకున్నారు వీళ్ళు మంచిగా, డబ్బులు ఇష్టం వచ్చినట్టు మంచిగా ఈవెంట్లు చేస్తుండే, 2 చేస్తుండే. ఒక్కొక్క రోజు ఇంటికి రాకపోతుండే, 3-4 days అక్కడే ఉంటుండే, అంత అమౌంట్ ఉంటుండే. ఓకే, కార్తిక్ నీకు ఇంత పేరు రావడానికి గల మేజర్ కారణం డీజేనేనా లేదంటే రీల్సా? మమ్మీ రీల్సే మెయిన్. మమ్మీ బ్లెస్సింగ్స్ టిక్ టాక్ ఉన్నప్పుడు. టిక్ టాక్ లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేసి మమ్మీతో అంటే నేనే. ఓకే, కార్తిక్ నాకు కొంచెం కూర్చున్నట్టు ఉంటాయి మాటలు, తప్పుగా అనుకోవద్దు, వాస్తవాలు నిజాలు ఎప్పుడట్లనే ఉంటాయి. నేను ఏమంటున్నా, నీకు అమ్మ మీద ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా మమ్మీ మీద ఆ ఎఫెక్షన్ అనేది కావచ్చు, ఆ ప్రేమ అనేది ఉంది. బట్ ఇంట్లో ఒక్కడివే కొడుకువి, ఏ రోజు ఆ ఫీలింగ్ రాలేదా, నాకేదన్నా జరిగితే నా మమ్మీ డాడీ తట్టుకోలేరు, నేను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, లేదంటే నేను కొంచెం కంట్రోల్లో ఉండాలన్న థాటే రాలేదా నీకు ఎప్పుడు? అంటే నాకు వచ్చిందా, నాకు నా మీద అట్లా చేసిరు కాబట్టి నాకు అట్లా అయిపోయింది. అంటే చేసిరు మీన్స్ సేతబడి చేసిరు నా మీద ఎవరు. సారీ. ఎందుకంటే మనం ఎన్నో ప్రోగ్రాంలు చేసి వస్తాం రాత్రి పూట, అదే రోజు ఎందుకు అవుతుందన్న నాకు మీరే ఒకసారి ఆలోచించండి మాట. డ్రింక్ లో ఉంటే అవ్వచ్చు అనుకోవచ్చు కదా. నేను అప్పుడు డ్రింక్ కూడా అంతా వేయలే, నా డ్రింక్ కూడా నేను అప్పుడు చేసింది 6 months తర్వాత. అది నాకు మొత్తాన్ని ఎక్కిచ్చేసింది. అదే గ్యాప్ ఎక్కువ తీసుకొని చేసేసరికి ఇలా చేసే బట్టి గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి అట్లా తిరిగి పడిపోయాను. ఓకే, కార్తిక్ అంతకన్నా ముందు నీకు అంటే నీ కెరియర్ లో నువ్వు పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నిన్ను వాడుకున్న వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ స్టైల్లో వాడుకున్నారు? ఎక్కువ అంటే డీజే ఫీల్ ఉండు, కార్తిక్ మంచి పేరు ఉంది అలా మమ్మీ తోటి, నేను వాడుకుందాం, డీజేలో కూడా మంచిగా బదాన్స్తుండు, ఏ ట్రాక్ లేదు అని చెప్తలేడు, అన్ని పెడుతుండు, పార్టీలో ఏం సతాంచలేడు, మంచిగా ప్రేమ అనేది దగ్గర తీసుకుంటుండు, ప్రేమతో అందరినీ పంపిస్తుండు, రుబాబ్ అయితే చూపిస్తలేడు అని చెప్పేసి అట్లా ఉన్నాను. ఎంత సంపాదించినావు అప్పట్లో? అప్పట్లో సంపాదించిన నెలకు 30. నెలకు 30,000? నేను ఉత్తి ప్లేయర్ అంతే. ఓకే, అంటే డీజే మొత్తం నాకు లేదు, ఉత్తి ల్యాప్టాప్ నేను అంతే.
నువ్వు ప్లేయింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ చేసేవాడు, సెటప్ లేదు నీ దగ్గర. లేదు. ఓకే, డీజే కార్తిక్ కి ఇంత మొత్తం అంటే మాక్సిమం 2 రాష్ట్రాలు గుర్తుపట్టే పేరు ఉండే, నేను కూడా విన్నాను, బట్ గ్యాప్ వచ్చింది కాబట్టి నేను మేబీ మర్చిపోవచ్చు. ఇంత పేరు దేని వల్ల, డీజే వల్ల వచ్చిందా రీల్స్ వల్ల? నేను మొత్తం రీల్స్ వల్లనే, మమ్మీ బ్లెస్సింగ్స్ వల్ల. ఏ టైంలో ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది మీరిద్దరు? అంటే నేను అప్పుడు 2016లోనో 17లోనో ఫస్ట్ టిక్ టాక్ స్టార్ట్ చేసినాం మేము. అప్పుడు లాక్డౌన్ ఉండే, కరోనా లాక్డౌన్ ఉంటే అప్పుడు నేను, చిన్ను, విశాల్ అని చెప్పి ముగ్గురం ఉంటుండే మా ఇంటి దగ్గర. మేము నార్మల్ గా ఈవినింగ్ పూట చేస్తుండే. అయితే ఒకసారి చిన్ను ఏం చేసిండు, అరే బాబీ నువ్వు ఎప్పుడు ఒక ఇట్లా చేస్తున్నావు, గలీజ్ అనిపిస్తుంది, ఒక్కసారి మీ మమ్మీని ట్రెండ్ లో కొట్టుకరా, మమ్మీ బ్లెస్సింగ్స్ వల్ల నువ్వు ఏడుకోలు వేస్తావు, మీ మమ్మీ కూడా డాన్స్ మస్తు ఆడుతుంది, తీసుకురా అంటే ఒక్క రీల్ కి తీసుకొచ్చినాను. తీసుకొచ్చి ఇట్లా రెడీ ఇట్లా పంపించిన కథం ఆడికి వెళ్ళి వేసినాం మేము, ఆడికి వెళ్ళి వేసినాం. ఓకే కార్తిక్, ఇప్పుడు మమ్మీతో ఫస్ట్ రీల్ ఏం చేసినావు, ఐడియా ఉందా, గుర్తుందా? మమ్మీతో అంటే బోరబండ మీద బోనాలు ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ చేసినాం ఫస్ట్. ఓకే, దాని తర్వాత నీకు మమ్మీ ఇష్టమా నేను ఇష్టమా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, ఆడ మమ్మీ ఇష్టమా అని చెప్పి అదొకటి చేసిన. ఓకే, ఫస్ట్ అంటే బోరబండ మీద బోనాలు సాంగ్ ఉంది కదా, దాని వల్ల చేసిన. ఓకే, మీకు బాగా పేరు వచ్చి మీ మమ్మీ నిన్ను బయటకు వెళ్తుంటే కార్తిక్, డీజే కార్తిక్ అన్న రీల్ ఏంది, అలా మమ్మీతో వీడియోలు చేస్తాడు, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, ఇట్లా చాలా మంది గుర్తించిందా? ఏ వీడియో అది ఎక్కువ అంటే నీకు మమ్మీ ఇష్టమా ఏదో డైలాగ్ ఉంటది, ఆ రీల్ తోటి చాలా మంది గుర్తుపడుతున్నాయి. అరే డీజే కార్తిక్ వచ్చింది అలా మమ్మీతో రీల్స్ చేస్తారు. ఫస్ట్ ఈయననే స్టార్ట్ చేసి నేను చూసి చాలా మంది వేసారు, కానీ ఎవ్వరంతా ట్రెండింగ్ లోకి రాలేదు. ఓకే, అట్టిట్లా అని చెప్పి చాలా మంది వస్తారు నా దగ్గరికి. మెయిన్ ఈ టాటో ఉందన్న, ఈ టాటో చూసే గుర్తుపడుతున్నాను ఎక్కువ. ఈ టాటో చేయికి టాటోస్ అవి. ఓకే, ఆ టాటో అంటే అప్పట్లో కార్తిక్ ఎప్పుడు కూడా అందంగానే ఉన్నాడులే, కానీ అప్పుడు ఇంకా కొంచెం మంచిగా క్యూట్ లవర్ బాయ్ లాగా ఇంకా బాగుండేవాడు. ఓకే సార్, ఈ యాక్సిడెంట్ వల్ల ఎఫెక్ట్ జరిగింది అనుకోవచ్చు? యాక్సిడెంట్ వల్ల. పర్షాన్ బాయ్ ఇమ్రాన్ నీకు ఫ్రెండ్ అవుతాడా, ఎట్లా ఎట్లా ఏంటి? నీ ఎందుకు అడుగుతున్న ఈ క్వశ్చన్ అంటే, నీ గురించి ఒక రీల్ చేసింది, చూసినావా రీల్ ఎప్పుడన్నా? నీకు ఎట్లా ఫ్రెండా ఏంటి అసలు? నీకు తెలుసు, మా బస్తీలో ఉంటాడు అక్కడ సైడ్ అంతే. ఒకటే బస్తా? ఒకటే బస్తీ, చింతబాయ్. ఓకే ఓకే, ఒకే బస్తీ కాబట్టి అప్పటికి నువ్వు కూడా ఫేమ్ ఉన్నావు కాబట్టి ఆయన కూడా ఫేమ్ లో ఉన్నాడు. వాళ్ళది మాది సేమ్ ఉండే, అసలు మాదే ఫస్ట్ ఉండేది. ఇక వీనికి యాక్సిడెంట్ అయ్యి ఎక్కడ ఎటు కాకుండా అయిపోయింది. ఇక వాళ్ళది మాదే ఉంది, అసలు ఎవరిది ఫస్ట్ టైం అనుకున్నాము, కానీ ఇట్లా యాక్సిడెంట్ అయ్యి ఇక అనుకోకుండా హాస్పిటల్కి అక్కడికి. ఏ రోజు ఇంత జరుగుతున్నా ఏ రోజు వీళ్ళ కార్తిక్ వాళ్ళ ఫాదర్ మందలించలేదమ్మా? బెదిరిస్తాడు, వద్దురా పోవద్దు చెయ్యొద్దు, నైట్ వెళ్ళకు మార్నింగ్ వెళ్ళు అట్లా చెప్పింది, కానీ వినకపోతుండే. లేట్ డాడీ వెళ్తా, ఒక్కొక్కసారి చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోతుండే. అట్లా చాలా సార్లు బెదిరించిండు కూడా, బెదిరిస్తే కూడా వినకపోతుండే, అసలు మాట వినకపోతున్నా. లే మమ్మీ వస్తా మమ్మీ, జస్ట్ ఇప్పుడే వస్తా, 11కి వస్తా, 10 వరకు వస్తా. 11 అంటుండే, 1 అవుతుండే, 2 అవుతుండే, 5 అవుతుండే, 6 కూడా అవుతుండే మార్నింగ్. అసలు నిద్ర ఉండకపోతుండే, ఇంకా రాలేదా లేచి కూర్చుంటే వీడి కోసం అసలు నిద్ర ఉండకపోతుండే. ఒక్కడే కొడుకు? పాపకి మ్యారేజ్ చేసిరా? లే, పాప డిగ్రీ చేస్తుంది, వీనికి యాక్సిడెంట్ అయింది. ఇక వీని వల్ల అది స్టడీ కూడా స్టాప్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. ఓకే, రిచ్ ఫ్యామిలీయా మిడిల్ క్లాస్? మిడిల్ క్లాస్. మా ఆయన ఆటో నడిపిస్తాడు, కొంచెం ఆయనకు కూడా హెల్త్ బాగుండేది, బీపీ షుగర్. ఇంకా వీడికి యాక్సిడెంట్ అయితే కూడా బయట అక్కడక్కడ చాలా తీసుకొచ్చిన డబ్బులు, నేను తీసుకొచ్చిన, ఆయన తీసుకొచ్చిండు. మా పాప ఇంకా ఇంట్లో. మరి ఫ్రెండ్స్ అందరికి బాగా చూసుకునేవాడు కదమ్మా? ఫ్రెండ్స్ ఎవరు ఏం చేయలేదండి. డీజే వాళ్ళే ఒకసారి 50,000 ఇచ్చినారు, సెకండ్ టైం 22,000 ఫోన్ పే చేసినారు మా ఆయనకి. ఓకే, డీజే లింగా పరిచయం నీకు? డీజే లింగా ఈ మధ్య బాగా వైరల్ లో ఉన్నాడు కదా, అట్లా మిక్సింగ్ చేయగలుగుతావు కార్తిక్? నువ్వు చేస్తా, అవకాశం ఇస్తే చేస్తావా? ఇప్పుడు అంతా మర్చిపోయినా, ఇంత ముందుకైతే చేస్తున్నాను. కార్తిక్, నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత అంతకన్నా ముందు లైఫ్ నీకు గుర్తుందా? అంత గుర్తులేదు, కొంచెం గుర్తొస్తుంది కానీ అంత గుర్తులేదు అంత. ఓకే, ఫ్రెండ్స్ అందరు గుర్తున్నారా? పాత ఫ్రెండ్స్ అందరినీ గుర్తుపట్టు. ఫస్ట్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ నేను గుర్తుపట్టింది అంటే మమ్మీనే, ఎవ్వరిని గుర్తుపట్టలేదు. ఓకే, డాడీని గుర్తుపట్ట అంటే డాడీని పట్టుకొని అంకుల్ అన్నానంట, డాడీని పట్టుకొనేమో అంకుల్ అన్నంట, చెల్లెని పట్టుకొనేమో ఒకసారి మరదలు, ఒకసారి అక్క, ఒకసారి చెల్లె, అట్లా ఏమేమో పిలిచిన అంట. ఇంకా మా వదినారు అన్నయ్య వాళ్ళు వస్తారు కదా, వాళ్ళని కూడా అమ్మమ్మ, తాత, అన్నయ్య, అక్క అట్లా బ్రేక్ తాకింది కదా, కొన్ని రోజుల దాకా సతాయించిండు. ఆంటీ అంటుండే, అక్క అంటుండే, ఎవరిని వచ్చినా కూడా అసలు గుర్తు పట్టకపోతుండే. ఓకే, యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పుడు
నీ నీ మనసులో ఏంటి, నీ ఫీల్ ఏంటి? అసలు తట్టుకోలేకపోయినా పైకి వచ్చాక ఇక మా పాప చెప్తే కూడా నమ్మలేదు. మళ్ళీ ఆయన కాల్ చేసి చెప్తే అప్పటికి అసలు నాకు కాలే అసలు. ఉమ్, అసలు అక్కడ పడిపోయినా మా పాప పట్టుకుంది. లేదు మమ్మీ జస్ట్ హాస్పిటల్ వేసినారు, చూద్దాం డాడీకి ఫోన్ చేసిన, ఏం కావాలంటే జస్ట్ చేకే దాకిందని చెప్పింది. కానీ పోయేసరికి సిచ్యువేషన్స్ అలాగనే ఉంది. అక్కడికి వెళ్ళి నీ కొడుకున ఆ స్థితిలో చూసినప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి? మొత్తం అసలు ఏంటి అర్థం కాలేదు సార్ నాకు. చల్లగా చెమటలు వచ్చేసినాయి, పడిపోయిన మా పాప పక్కకే ఉంది. ఉమ్, పాప నేను మా ఆయన ఫస్ట్ పోయిన తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చినారు. ఆ సిచ్యువేషన్ అసలు నాకు ఏం అర్థం కాలేదు. అది మొత్తం బ్లడ్, ఉమ్. అసలు బ్లడ్ చూడగానే అక్కడ పడిపోయినా మొత్తం. నాకు అసలు బర్వాజ్. నీ మనసులోకి ఏమన్నా గుర్తుందా ఫస్ట్ ఈయన ఆ స్థితిలో ఈయన చూసినప్పుడు? ఫస్ట్ టైం ఇదే యాక్సిడెంట్, ఇదే ఎప్పుడు చూడలే నా లైఫ్ లో. అసలు ఫస్ట్ వీడినే ఉమ్, అంత బ్లడ్ అయ్యి అంత యాక్సిడెంట్ అయ్యి పడ్డాడు. ఫస్ట్ టైం వీడు చూడడం నా లైఫ్ లో. అసలు మామూలుగా రోడ్ పైన కూడా అయితే కదా, అసలు అట్లా ఎప్పుడు చూడలే. వీడే చూసే అసలు నాకు ఏం రోడ్డు పక్కనే వేరు, కడుపున పుట్టిన కొడుకు కాబట్టి అసలు నాకు తట్టుకోలే. అసలు కాలు చేతులు మొత్తం మునిగిపోయినాయి. అసలు ఏంది అర్థం కాలేదు ఇంకా. ఓకే, ఇప్పుడు మంచిగా ఏంటి కదా కొడుకు. ఎప్పుడన్నా సిచ్యువేషన్ గుర్తుకొస్తే ఏంది నీ పరిస్థితి? బాధ అనిపిస్తుంది. అసలు గుర్తుకొస్తుంటాయి కానీ లోపట్లో బాధపడితే నేను ముంగట అసలు బాధపడ. ఒక్కోసారి మా పాపకి చెప్పుకుంటేనే బాధపడుతుంటాయి. ఇక పోనీలే మమ్మీ ఇప్పుడు అన్నయ్య మంచిగా ఉండే కదా అనేసి ఆమె కొంచెం ధైర్యం చెప్తుంటాడు. మా పాప కూడా అసలు వీడి కోసం మొత్తం తిరిగింది హాస్పిటల్ మొత్తం. ఆమెనే మెడిసిన్స్ తేవాలన్నా ఏం తేవాలన్నా ఒక మొగన్ లెక్క తిరిగింది సార్ ఆమె మా పాప. ఓకే, అన్నయ్య కోసం అంటే చాలా తిరిగింది ఆమె. చదువు గొడగొట్టుకుంది. వద్దు మమ్మీ నేను స్టడీ చెయ్యా, నేను జాబ్ చేస్తా, ఎందుకంటే ఇంత అప్పు తెచ్చిల్లు మమ్మీ నువ్వు డాడీ, నేను అప్పు కట్టుకుంటూ వస్తా. మా ఆయనకు షుగర్ బీపీ సార్. ఆయన స్కూల్ పిల్లల్ని చూసుకోవాలా, మేడం చూసుకోవాలా, సార్ వాళ్ళని చూసుకోవాలా. ఆయన పంపించే వాళ్ళం నేను మా పాప హాస్పిటల్ ఉంటుంటే. మా పాప లేదు డాడీ నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా, నువ్వు పిల్లల్ని వదిలేసిరా అని డాక్టర్ ఏ మెడిసిన్స్ ఇస్తే ఏదేమంటే అప్పటికి పోయి మా పాప తీసుకొని వస్తుంది. మొత్తం పంజాగుట్ట హాస్పిటల్ కూడా వచ్చింది సార్ వీడి కోసం. ఎక్కడ పడితే వీడి మెడిసిన్స్ ఒక్క మెడికల్ షాప్ లో దొరకపోతుండే సార్. ఒక 15-20 షాపులు తిరుగుతుండే పాప నేను. తిరిగి ఆ మెడిసిన్స్ కూడా అసలు దొరకపోతున్నాయి సార్ తెలుసా. తిరిగి బెజార్ వచ్చి మళ్ళీ అందులోనే కొంటుంటుంది మహావీర్ హాస్పిటల్. అలా ఎక్కువ సార్, బయట తక్కువ ఉంటది కొంచెం, అలా ఎక్కువ. అయ్యో తట్టుకోలేక వీళ్ళు కంపల్సరీ కావాలి సార్. ఆ మెడిసిన్స్ తోటే తొందరగా రికవర్ అయ్యిండు. ఒక వారం రోజుల దాకా అసలు మాట్లాడలే, చేయలే, బ్రెయిన్ కి దుబ్బ తాకిందా సార్. అసలు ఏం మాట్లాడే చేయలే. మరి డాక్టర్స్ సంతకం తీసుకోవాలంటే అవి గ్యారెంటీ ఇవ్వాలి. నాకు కూడా తెలియదు. ఈ ట్యూస్డే పడితే మళ్ళీ ట్యూస్డే ఇక్కడ హోల్డ్ చేసి వీడికి ఆక్సిజన్ పెట్టి అప్పుడు చేస్తే అడుగుదాం అనుకున్నా. అదే సార్ 1 వీక్ వరకు అసలు ఏమి ఎంత కొట్టినా గిచ్చినా అసలు వానికి ఏమి గుర్తుకు లేదు. డాక్టర్స్ మా పాపకి మా ఆయనకి పిలిచి చెప్పినారు. ఎప్పుడు నీతో పాటు తిని తాగి తిరిగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నారా? వాళ్ళు ఒక్కోసారి ఫోన్ చేస్తారు, ఒక్కోసారి ఫోన్ చేస్తారు. రోడ్డు మీద కనిపించినప్పుడు డీకే కార్తీక్ అని కొడుతున్నారని నేను పోతలే. అనుకోవాలా మనం అవసరంకి వస్తారు దగ్గరికి, మళ్ళీ అవసరం అయిపోయినాక వాళ్ళు వెళ్ళిపోతారు అటు. మళ్ళీ ఫోన్ చేస్తే లేపుతారా? లేపారు. ఎందుకు అని మాట్లాడి వేస్ట్ అట్లా అని చెప్పి. అంటే నువ్వు ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కనీసం మీ మమ్మీ మీ సిస్టర్ మాత్రమే మెడికల్ షాపులు తిరిగిన సందర్భం కదా. ఆ టైంలో నీతో ఉన్న వాళ్ళకి మినిమం అనేది ఉంటది. మన ఫ్రెండ్ ప్రసాద్ ఉంటుండే సార్. ప్రసాద్ అనేది ఆయననే, ఎందుకంటే కొంచెం నాకు మా ఆయన హెల్త్ బాగుండేది. నైట్ పాపం పొద్దుంత మార్నింగ్ టిఫిన్ కట్టుకుని వెళ్ళిపోతుంటేనే పాప నేను వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయి ఆయనకి టిఫిన్ మాకు టిఫిన్ తీసుకెళ్తుంటేమి. మా ఆయన వస్తుండే, ఆయన ఒక్కడే ఆంటీ వద్దా ఆంటీ మీకు హెల్త్ బాగుంటది మీరు వెళ్ళిపోండి నేను నైట్ ఉంటా. ఆయన మొత్తం డే ఒక 3 months వరకు మొత్తం ఆయన జాబే వదిలిసింది సార్ ప్రసాద్. పాపం తమ్ముడు నీలాంటి ఫ్రెండ్ ఉండాలి. ఫ్రెండా? ఫ్రెండ్ సార్. E96 TV తరపున నీకు థ్యాంక్ యూ తమ్ముడు. ఎందుకంటే తాగడానికి తిరగడానికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మనం కష్టాలలో ఉన్నప్పుడు మన పక్కన ఉంటాడు రియల్ అయిన ఫ్రెండ్. నా దృష్టిలో కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నీకు సల్యూట్ కార్తిక్. ఓవరాల్ గా నువ్వు మళ్ళీ పుట్టినవు. అవును, సెకండ్ జన్మ అనుకోవాలంతే కదా. గత జన్మ గొప్పగా ఉండేనా, ఈ జన్మ గొప్పగా ఉందా నీకు? నాకు గత జన్మనే జర గొప్ప అనిపించింది. ఇప్పుడు ఇది కొత్త జన్మ కదా, ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం మంచి అనిపిస్తుంది. ఓకే, అంటే ఈ గత జన్మకి ఇప్పటికి మమ్మీ డాడీలు మనకు చెప్పే విషయాలు మంచి మాటలా చెడ్డ మాటలు అనిపిస్తుంది? మంచి మాటలు అనిపిస్తుంది. వాళ్ళు ఏం ఆలోచించినా మనం మంచి కోసమే ఆలోచిస్తారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. కార్తిక్ ఒక తట్టు దాకేదాకా తెలియదు అనుకోవచ్చు.
ఇదే మాట అప్పుడు వింటే మంచిగా ఉంటుండే సార్, ఇంకా బాగుండేది. బాగుండేది. మేబీ అంటే ఒకటి కార్తిక్, నేను ఒకటి నమ్ముతా, ఏదైనా సరే రాత్రి ఇల్లు కట్టింది అది చాలా రోజులు ఉండదు. ఉండదు. నెమ్మదిగా కట్టుకొచ్చి వాటర్ కట్టుకొని వచ్చేది అది పలగదు, గీతలు అంటే లైన్స్ రావు, క్రాక్స్ పెట్టదు బిల్డింగ్. మన లైఫ్ కూడా అట్లాంటిది. అంతే. పేరు అనేది కావచ్చు, డబ్బు అనేది కావచ్చు, నెమ్మదిగా వస్తేనే స్ట్రాంగ్ గా ఉంటాం. ఒకేసారి డబ్బు కనిపించినా మంచి పిచ్చోడు అయిపోతాడు. అవును. ఫేమ్ అనేది నీకు, ఎందుకంటే మా వినయ్ నేనుండే బిజీకి నేను మర్చిపోతున్నా యాక్చువల్లీ. మా వినయ్ అన్న చేద్దామా అన్న, అరే అనుకుంటున్నాం, మళ్ళీ ఏదో ఒకటి పడతా ఉంది. యాక్చువల్లీ అసలు గ్యాప్ లేదు. అసలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ఏదో వర్క్ ఉంటుంది. అసలు నేను ఐ థింక్ 1 month అవుతుంది నేను ఇంటర్వ్యూ చేయక, మళ్ళీ 1 month తర్వాత మీ ఇంటర్వ్యూ. అసలు లడ్డు యాదవ్ అన్నది అనుకున్నాం చెప్పల్ బజార్, అక్కడ మీదే అయింది మళ్ళీ. మా వినయ్ కానీ వీళ్ళు కానీ అన్న మంచి నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్ అన్న, ఇట్లా అయిపోయిందన్న. నాకు ఏమైపోతుందంటే నాకుండే ప్రెషర్కి అప్పటి మంది అరే కదా ఇట్లాంటివి చేయాలి కదా అనిపిస్తుంది నాకు కూడా. మళ్ళీ మర్చిపోతున్నాం. మేబీ ఈ రోజు కూడా స్టిల్ నో సాంగ్ రికార్డింగ్ ఉంది లవ్ ఫెయిల్యూర్, బట్ 5:30కి అయినా నీకోసం నేను, ఎందుకంటే కూర్చోవాలి ఇలాంటి వాళ్ళతోని. ఓకే ఇది కొంచెం లేట్ అయినా చేసుకోవచ్చు అన్న ఇంటెన్షన్ ఉంది నాకు. ఎక్కడ 1.1% నువ్వు జెన్యున్ గా ఒప్పుకుంటున్నావు అని నాకు అర్థమైంది. డ్రింక్ విషయంలో అబద్ధం చెప్తావేమో, నాకు కొన్ని నా స్టైల్లో నాది నాకు ఉంటుంది కాబట్టి, బట్ నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు జెన్యున్ గా మాట్లాడుతున్నావు అనుకుంటున్నా కార్తిక్. ఓవరాల్ గా నీకు అది జరిగిన తర్వాత ఎప్పుడన్నా నీకు బాగా గుర్తుకొచ్చింది, నువ్వు బాగా ఎమోషనల్ అయిన సందర్భం? బాగా ఎమోషనల్ అయినందంటే నాకు ఇప్పుడు నాతో యాక్సిడెంట్ అయింది కదా, వాడే చాలా గుర్తొస్తున్నారు. చనిపోయిండు ఫస్ట్ వీడితో అయింది, తర్వాత మళ్ళీ 4 months బాగానే ఉన్నాడు. ఉన్న తర్వాత శంషాబాద్ అక్కడ ఈవెంట్ ఉందంట, ఫుల్ డ్రింక్ చేసి వస్తుంటే శంషాబాద్ 5 ఉంటాయి కదా, ఈవెంట్ తర్వాత స్పాట్ లో చనిపోయింది. 3 o'clock ఎర్లీ మార్నింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్ రిటర్న్ ఉంది కదా, అవును, కుదేగానే స్పాట్ డెడ్ అన్నీ మొత్తం తలనే పోయింది, తల వలిగిపోయింది. ఓకే డీజే ప్లే చేసే వాళ్ళు ఎవరైనా సరే డ్రింక్ చేయడం అది అసలు లిమిట్ అనేది కరెక్ట్ కాదు. అంటే నైట్ లో మన జర్నీ అనేది మనం కరెక్ట్ గా వచ్చిన ఎదుటోడు కరెక్ట్ రాడు. ఎంత డ్రింక్ చేసినా మన లిమిట్ లో మనం ఉండాలి. అసలు డ్రింకే చేయకూడదు నా దృష్టిలో. నువ్వు ఇంటికి వచ్చి నీకు ఏం కావాలో మీ మదర్కి చెప్పి, మదర్ ఇనర్లే ఎందుకంటే ఏం రా తాగుతావు అనొచ్చు. మేబీ ఏదైనా మన ఏరియాలకు మన సరౌండింగ్లకు వచ్చి తాగడం అనేది కరెక్ట్. ఎందుకంటే చిన్న జీవితాలు, అంటే జీవితం అనేది ఏం చూడలేదు. మేబీ కార్తిక్ ఈ రోజు మన ముందు ఉన్నాడు కాబట్టి మనం కూర్చొని మాట్లాడుతున్నాం, లేదంటే ఆ కడుపు కోత మనం చెప్పలేము. అది కొన్ని కోట్లు పెట్టినా మనం చేయలేము, అది అసలు దొరకదు. లక్షల కోట్లు పెట్టినా దొరకదు. కార్తిక్ నేను నీకు ఒక బ్రదర్ గా ఒకటే చెప్తా, నాకన్నా చిన్నోడో పెద్దోడో తెలీదు, చిన్ననే కదా, లైఫ్ లో మరో జన్మెత్తినో దీన్ని యూటిలైజ్ చేసుకుంటాం అన్న నమ్మకం నాకు కూడా ఉంది. ఓకే దాని తర్వాత సిస్టర్, మీ చెల్లెతో ఎలా ఉంటది నీ బాండింగ్? మంచిగా ఉంటాం. జర నాకు చాలా హెల్ప్ చేసింది అన్నకి. బ్లడ్ రిలేషన్ వాల్యూ తెలిసిందా? అప్పుడే తెలిసింది నాకు. అంతకుముందు బాగా నెగ్లెక్ట్ ఉండేటోడు, కొంచెం వద్దు నువ్వు ఏ పని చేసినా వద్దు అన్నట్టు. ఇప్పుడు జర బ్లడ్ రిలేషన్ ఏంది ఇప్పుడు అర్థమైంది. అరే నా కోసం అంత హెల్ప్ చేసింది. ఆఖరిగా నీ తోడబుట్టిన తమ్ముడు కూడా చేయకపోవచ్చు. ఆడపిల్లలు అంటే నాకు ఎందుకు ఎక్కువ రెస్పెక్ట్ అంటే, ఆడపిల్లలకు పేషెన్స్ ఎక్కువ, ఏదైనా చేయగలుగుతారు. మనం మూర్ఖంగా ఆలోచించి వాళ్ళని ముందుకెళ్ళనీయం కానీ ఆడపిల్లలు అసలు వేరు. కానీ ఆమెకి గుండెదైనం ఎక్కువ సార్, దేనికైనా ముందుకెళ్తుంది. లేదు మమ్మీ నా స్టడీ అయిపోయినా సార్ అన్నయ్య కోసం మీరు ఉంటా, లేదు డాడీకి స్కూల్ పిల్లలు ఉంటారు, ఒక్కదాన్ని ఉంటావు నువ్వు వద్దు అనేసి స్టడీ పోయినా సరే సార్ హాస్పిటల్కి పాపం ఎన్నిసార్లు తిరుగుతుండే సార్. అసలు ఏదంటే అది పాపం పోతుండే తెస్తుండే, అసలు ఏ రోజు లాస్ట్ అసలు తెప్పేదే సార్ పాపం. కానీ చాలా ఏడుస్తుండే సార్. నేను ఒక దిక్కు ఏడుస్తుంటే నా ఒక దిక్కు ఏడుస్తుండే, మా ఆయన కోసం ఒక దిక్కు ఏడేసేవాళ్ళము. కొంచెం ఆయన కూడా హెల్త్ బాగుంటుంది కదా సార్. అసలు ఎటు కాకుండా అసలు అట్లాంటిది మాత్రం పగోళ్ళకు కూడా రావద్దు సార్. నాకు వచ్చిన బాధ పగోళ్ళకు కూడా రావద్దు సార్ అస్సలు. అమ్మ ఏడవద్దు, నీ స్మైల్ ఫేసు అస్సలు ఏడవద్దు తల్లి నువ్వు. ఎందుకంటే నీ కొడుకు కళ్ళ ముంగుడు మంచిగా ఉన్నాడు. అసలు నేను ఏడిపియొద్దు అనుకున్న లిటరల్గా, అందుకే నేను డెత్తులోకి వెళ్ళట్లేదు. అమ్మ ఏడవద్దు, నీ స్మైల్ ఫేసు నువ్వు అస్సలు ఏడవద్దు, నీ కొడుకు బాధపడతాడు. ఓకే దేవుడు అనేవాడు ఉన్నాడు. కార్తిక్ చెల్లె పెళ్ళి ఎలా చేద్దాం అనుకుంటున్నాను? గ్రాండ్ గా చేస్తాం, పెద్ద సూపర్. పెళ్ళికిలు సంతోషంగా కూడా పిలుస్తాను. ఎందుకు కార్తిక్ని తీసుకొని వస్తా. చెప్పడం కాదు, ఒకటి నీ తొడబుట్టినందుకు నీ రుణం తీర్చింది అనుకో, నువ్వు ఏదన్నా అనుకో. నాకు తెలిసి ఆడపిల్లలు వేరే వాళ్ళు ఎవరో కొంతమంది
తప్ప 90% ఆడపిల్లలు అసలు పీక్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సాక్రిఫై కావచ్చు, అది కావచ్చు. నీకు మరో అమ్మ తర్వాత నీకు అమ్మ అనుకో అంతే. అనిపించింది ఎప్పుడన్నా? ఇప్పటికైనా సార్ ఆమెకు పేమెంట్ చేస్తే కూడా అన్నయ్య ఏం తింటావు ఏం కదా అన్ని అడిగి తీసుకుంటుంది సార్. నాడు వెళ్దాం అనేసి తీసుకెళ్తుంది, అక్కడ షాప్ తీసుకెళ్తుంది, తినడానికి ఇప్పిస్తుంది, చెప్పనే నీకు ఏం కావాలి ఇప్పటికైనా చూసేది సార్ పాపం ఆమె. ఓకే, నీలో బాగా బాధ ఉండి ఇప్పటి వరకు మీ మమ్మీకి చెప్తే బాధపడుతుందేమో అని దాచుకున్న బాధ ఏదన్నా ఉందా కార్తిక్? నేను ఒక తప్పు చేసిన అని చెప్పి అది తెలుస్తుందన్నా కూడా ఏం లేదు నాకు. నేను ఏ తప్పు చేయను. బాగా ఫేమ్ ఉండే కదా కార్తిక్, ఏం లవ్ స్టోరీ లేవా? చాలా love stories. చాలా love stories. మీ మమ్మీకి ఎంతమంది కోడలో తెలియదు. చాలా ఉండే కానీ ఇవ్వలేని నమ్మలే నేను. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ కాకముందు కూడా ఒక ఆమె ప్రపోజ్ చేస్తే 8 months తర్వాత యాక్సెప్ట్ చేసిన. యాక్సెప్ట్ చేసిన లవ్ లేదు నిజం చెప్పు. 4 ఉండే. 4 సినిమాలు షికారులు తిరిగినాయి. నేను ఒప్పులతో తిరగలే. బబ్లీ మిల్లంగా క్యూట్ గా ఉండేవాడు కానీ ఇట్లా ఇట్లా ఏ డీజే కార్తిక్ అనగానే నిన్ను ఈ నలుగురు ఇట్లా స్పెషల్ గా ప్రపోజ్ చేసిన అమ్మాయి ఎవరు? స్పెషల్ గా ప్రపోజ్ చేసింది కాదు కానీ నేను చేసింది హారిక. అర్థం కాలే. హారిక నేనే ప్రపోజ్ చేసిన. ఎట్లా చేసిన ఒకసారి? స్కూల్లోనే స్కూల్లోనే 8th class లో. 8th class సార్. తెలుసా ఈయన లవ్ చేసేటి అన్ని? తెలుసు సార్. మరి ఇంటర్వ్యూ ఇది రేపు పొద్దున మీ వైఫ్ ఇట్లా చూస్తే వద్దు. చెప్పేసి సార్ ఆమె చెప్పినా కూడా already. శ్వేత ఇది కూడా లవే సార్. ఇది కూడా లవ్ ఇప్పుడు అయింది కూడా love లవ్ marriage. మాకు అవునా? తెలియదు సార్. 2 months నిన్నటికి సడన్ గా పెళ్లి వేసుకొని వచ్చేది సార్. అసలు నేను ఈ అమ్మాయి లవ్ ఎప్పుడు? 2 years అంట సార్. 2 years ముందు యాక్సిడెంట్ కంటే ముందు నుంచే? యాక్సిడెంట్ అయినప్పుడు ముందు నుంచే నాకు ప్రపోజ్ చేసింది. నేను అప్పుడు యాక్సెప్ట్ చేయలే. నాకు వద్దు, నువ్వు ఎట్లునో వద్దు, నువ్వు ఎట్లునో నాకు వద్దు వద్దు అని చెప్పి నేను అప్పుడే వదిలేసిన. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ కూడా చాలా సార్లు వచ్చిందట. మమ్మీ వాళ్ళు మాట్లాడదాం అనుకున్నంత కానీ అంత తెలియదు, ఇక నార్మల్ అని చెప్పి వదిలేసారు. అయితే రీసెంట్ గా 15th రోజు నాకు ఫోన్ చేసింది, కార్తిక్ నేను గుర్తున్నానా, అసలు ఏమైనా గుర్తొస్తున్నాయా, అన్ని గుర్తున్నాయా అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత అంటే వచ్చింది హాస్పిటల్ కూడా. అప్పుడు కూడా టచ్ లో ఉండే. దాని తర్వాత కూడా ఒకసారి అడిగింది, కార్తిక్ ఇట్లా టచ్ అప్ ఉన్నావా, ఇట్లా నీకు ఎంత ప్రపోజ్ చేసినా గుర్తుందా ఏమన్నా అది అంటే, నువ్వు అసలు ఎవరో తెలియదు నాకు, నీకేం కావాలి ఇప్పుడు నాకు అది చెప్పంటే, లే కార్తిక్ అందరు గర్ల్స్ ఫేక్ లవ్ అనుకుంటారు, నాది ట్రూ లవ్, రిలేషన్ అయితే వద్దు ఇంకా డైరెక్ట్. ఓకే, అది మాట్లాడదాం. మీ వైఫ్ కూర్చోబెట్టి మాట్లాడదాం. ఓకే అమ్మా, ఇప్పుడు నీకు ఇద్దరు కొడుకు పాప, ఇద్దరు ఇట్లా ఎవరికి ఇష్టం? ఇద్దరు ఇష్టం సార్. లాజికల్ వద్దు, ఏదో కొంచెం ఉంటది, కొంచెం అన్న ఉంటది. లే ఇప్పుడు ఆమె అట్లేం లేదు, ఆడపిల్లలు చాలా అర్థం చేసుకుంటారు. లేదు సార్, ఇద్దరు ఇష్టం సార్, అట్లా ఏం లేదు. సరే, ఈ ఇన్ని ఫింగర్లల్లా ఏ ఫింగర్ ఎక్కువ ఇష్టం చెప్పు? నిజంగా సార్ ప్రామిస్ చెప్తున్నా, ఇద్దరు ఇష్టం, ఇద్దరు ఈక్వల్. ఎందుకంటే మా మమ్మీ డాడీ మా అన్నయ్య వాళ్ళు కూడా నన్ను అట్లా చూసినారు. ఇద్దరు ఒకటే, ఇద్దరికి ఎక్కువ తక్కువ ఏం లేదు. ఒక చిన్న పాయింట్ ఉంటది కదా, చిన్న పాయింట్. అవి ఏం లేదు సార్, ఇంకా అట్లాంటి అయితే ఏం రాలేదు సార్. నీ లైఫ్ లో అంకుల్ తో నువ్వు కష్టాలు పడ్డదేమన్నా ఉందా? ఇంకా ఉన్నాయి సార్, కష్టాలు ఉన్నాయి కానీ భరించుకునే శక్తి నాకు ఉంది అంతే. ఇంకా మా మధ్య అయితే గొడవలు అవన్నీ ఏం లేదు సార్. ఎంత కష్టం ఉన్నా ఇద్దరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే ఉన్నాం. ఆయన నన్ను ఏమన్నాడు సార్, నేను ఇది లేదు అది లేదని ఏ రోజు కూడా ఆయనతో ఎప్పుడు గొడవ పడలేదు. పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది కొడుకు? 2 months సార్ నిన్నటికి. ఇప్పుడన్నా కూడలు తిట్టినావా? తిట్టలేదు సార్, అసలు ఆయన నేను తిట్టుకోను సార్, మా కోడల్ని ఎట్లా తిడుతున్నాను. అంతేనా? నిజంగా మేము గొడవ పడము సార్, నిజంగా. నీకు మళ్ళీ ఆడపిల్ల వచ్చింది, ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు సార్, ఇద్దరు. కొడుక బిడ్డనా బాబుకి? లేదు సార్, 2 months అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఆ పాప మా ఇంటి దగ్గర ఉంటుంది సార్, ఇట్లానే ఉంటుంది సార్. 3 months పాప నుంచి ఉంటుంది ఆ పాప. మాకే అలవాటు మన దగ్గరే తినడము, పడుకోవడము, స్నానం చేయొచ్చు. ఇంకా మేము ఎక్కడైనా వెళ్ళినా, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఇదేం ఎఫెక్షన్ అది మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళమని వెళ్ళదు సార్, అస్సలు వెళ్ళదు. మా దగ్గరనే మొత్తము తినిపియడం చేయడం అంతా మొత్తం మా దగ్గరేగా, మాకే అలవాటు అయిపోయింది. ఓకే, కార్తిక్ ఏమి ఇష్టం అమ్మా బాగా తిండి విషయంలో? చికెన్ ఇష్టం సార్, ఎగ్ ఫ్రై, అవి రెండే. డ్రింక్ చేస్తున్నాడు ఇప్పుడు? లేదు సార్, ఇప్పుడైతే లేదు. ఎందుకంటే డాక్టర్స్ చెప్పారు కదా సార్, తాగొద్దు చేయొద్దు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చేశారు కదా సార్,
ముట్టుకోవద్దని చెప్పి అదే చెప్పుకుంటాను, అదే వస్తాం సార్ మేము. ఇప్పుడు ఈవెంట్ లో వెళ్ళినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఈవెంట్స్ కి వెళ్తున్నాడా ఇప్పుడు మళ్ళీ బండి మీద? వెళ్తాం సార్, అంటే వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు. కార్తిక్ బెటర్ ఏంటంటే కార్ యూజ్ చేయి, 1-2 lakhs వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు వెళ్ళే వే కావచ్చు, అది కావచ్చు, సేఫ్ సైడ్. ఎందుకంటే వీడికి బయట అప్పు తీసుకొచ్చాను సార్, వీడి హెల్త్ హాస్పిటల్ ఉన్నప్పుడు, ఇంకా అది కట్టడం అవుతుంది సార్. ఇంకా మాకు ఏంగా సంపాదిస్తాడు కార్తిక్, మళ్ళీ గట్టిన అవుతాడు. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు ఇప్పుడు రీల్స్ మళ్ళీ? చేస్తున్నా, మొన్నటిదాకా చేసిన, మళ్ళీ స్టాప్ చేసిన. ఎందుకు అంటే మళ్ళా నేను రీల్స్ చేసిన అనుకో, మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చిండు, మళ్ళీ పాత కార్తీక్ వచ్చేసిండు, అడుగుదాం ఏమైందో అసలు ఆ రోజు అయితే అని చెప్పి చాలా డిస్టర్బ్ చేస్తారు. అందుకని ఆపేసిన. బయటికి పోతే కూడా అంతా అడుగుతున్నాను నేను, మమ్మీ ఎట్లుంది, అసలు యాక్సిడెంట్ ఎట్లా అయింది, ఏ విషయంలో అయింది, ఎవరు ఎక్కువ హెల్ప్ చేసారు నీకు, అదన్నీ చాలా అడుగుతున్నాను. ఇక అది ఒక్కరికంటే చెప్తాం, ఇద్దరికంటే చెప్తాం, ఇక అందరికి అడిగితే మనం ఎట్లా చెప్తాం. ఓకే, నేను ఒక విషయం అడుగుతా కార్తిక్, అసలు ఎక్కడ తడపడుతున్నా నిజం చెప్పాలి, నాకు ప్రామిస్ చేసి చెప్పు, నిజం చెప్తా. అసలు క్వశ్చన్ చెప్పండి, క్వశ్చన్ చెప్పండి ఫస్ట్. నేను అంటే మరీ అంతేం అడగను, నాకు ప్రామిస్ చేయి, అబద్ధం చెప్పను అన్న. అబద్ధం చెప్పాను. నీ ది బెస్ట్ ఫ్రెండ్స్లల్లా, నీతో పాటు కలిసి కూర్చొని తాగిన ఫ్రెండ్స్లల్లా, లైఫ్లో వీడితో మాట్లాడొద్దు, వీడితో తిరగొద్దు అని ఫిక్స్ అయిన ఫ్రెండ్ ఎవరు ఉన్నారా? ఫ్రెండ్ అంటే అక్షిత్. తిరగొద్దని ఫిక్స్ అయినావు? ఆయన తాగలే నాతో అయితే. ఎందుకు అంత ఫిక్స్ అయినావు? ఏదో కొంచెం డిస్టర్బ్ వల్ల అంతే. నీకేమైతే హాని చేయలే. ఓకే, హాని చేసిన వల్ల ఇంకా సంకలేసుకొని పోతున్నావు, కానీ హాని అయిన మాత్రం నార్మల్గా వదిలేసిన. ఓకే కార్తిక్, నువ్వు బాగా ఈ మధ్య నీకు యాక్సిడెంట్ తర్వాత నీ లైఫ్లో నువ్వు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం ఏంటి? Feb 16th నా పెళ్లి రోజు. ఓకే, ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళ మీద అయినా, అరే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు కాబట్టి నేను మళ్ళీ భూమి మీద ఉన్నా, లేకపోతే యాక్సిడెంట్లు ఎప్పుడో చచ్చిపోతున్నా నేను. ఎందుకంటే నా బ్రెయిన్ మాట అనొద్దు. దేవుడు మంచి వాళ్ళకి కష్టాలు ఇస్తుండొచ్చు తప్ప మనల్ని కింద పడుతూ నువ్వు ఆల్రెడీ ఇట్లా నలిగిపోయి తూట్లు పడి మళ్ళీ లేచినావు అంటే గ్రేట్. అది మీ మమ్మీ గొప్పతనం కావచ్చు, మీ చెల్లె గొప్పతనం కావచ్చు, మీ డాడీ గొప్పతనం కావచ్చు. అదే అంటారు కదా, కొన్ని కోట్లు పెట్టినా అమ్మ ప్రేమ దొరకదు అంటారు కదా. ఇక్కడ బాగా ఏడ్చిన సందర్భం ఏది కార్తిక్? బాగా చెప్పాలంటే ఎక్కువ అంటే అప్పుడు కార్తిక్ ఒక కార్తిక్ ఇంటర్వ్యూ అనేది నేను జస్ట్ ఏదో కార్తిక్ని హైప్ చేయడానికో ఇంకోటి చేయడానికో చేయండి. కార్తిక్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నంటే కార్తిక్ మైనస్ చేసిండా ప్లస్ చేసిండా పక్కన పెడితే ఎవరి జీవితం అలా చేసుకోవద్దు అనేది ఒక మెసేజ్ ఉండాలి. కాబట్టి నిన్నేదో తక్కువ చేస్తున్నాను కాదు, తెలిసి తెలియక అందరం తప్పులు చేస్తాం, అందులో నేను కూడా చేయొచ్చు మేబీ. బట్ అది వేరే వాళ్ళు అరే కార్తిక్ అన్నకి ఇట్లా జరిగింది, ఇది కరెక్ట్ కాదు అని నీ వల్ల 10 మంది మారుతారనే ఇంటెన్షన్ తప్ప సంతోష్ అన్న ఇంకో ఉద్దేశంతో కాదు. కార్తిక్ను కూర్చోబెడితే ఏదో వ్యూవర్షిప్ వస్తుందనో ఇంకోటి చేస్తుందనో. సంతోష్ అనే పర్సన్ వ్యూవర్షిప్ గుంజాలంటే 190 కాన్సెప్ట్లు ఉంటాయి నా దగ్గర. అందు గురించి అడుగుతున్నా, ఏది హట్టింగ్ తీసుకోవద్దు, ఓకేనా? ఎప్పుడు చెప్పాను బాగా బాధపడి బాగా ఏడ్చి? అప్పుడు 2021లో ఏడిచిన బాగా. ఒకటేమో డీజే ప్లేయింగ్ ఫెయిల్ అయినందుకు, అప్పుడే హారికని వదిలేసినాను. హారిక ఎవరు? నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిన కదా, ఆమె కాదనా. ఓకే, బాగా ఏడ్చినావు అప్పుడు, తాగినావు అప్పుడు? తాగలే, చేయలేదో చేసుకున్నా. ఈ అలవాటు కూడా ఉందా? మన చేయలు కోసుకున్నాడు, ఒకసారి చూపించేయాలి. దాని మీద టాటోలు వేసుకున్నాను. ఎక్కువ అంటే దాన్ని కట్ చేసుకోవడం వచ్చు, కవర్ చేసుకోవడం వచ్చు. ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఓకే, దీని మీద కనిపిస్తాయి కొన్ని కార్ట్లు. ఇగో 1 ఈ లలిత కళలు కూడా ఉన్నాయా కార్తీక్? 4. ఎప్పుడు భయం కదా కార్తీక్? డ్రింక్ చేసినప్పుడు కట్ చేసుకుంటారా ఎట్లా? నార్మల్ గానే డ్రింక్ చేసినప్పుడు కట్ చేయాలి. నార్మల్ సైక్ అయిపోతావా? సైకి అయిపోతా, పిచ్చి లేచిపోతుంది. నువ్వు అనుకున్నది కావాలి అంతే. అంతే, గర్ల్ ఫ్రెండ్ కలవాలంటే చల్ నడు వచ్చేసే ఇక్కడికి అంతే. ఓకే, ఏ రోజన్నా మీ హస్బెండ్ మీరు ఇద్దరు కూర్చొని కార్తిక్ గురించి వీడు ఎందుకు ఇలా తయారవుతున్నాడు, వీడు ఎలా మారాలి అప్పుడన్నా డిస్కస్ చేసుకొని బాధపడే రోజు అదే సార్, వీడు చెప్పిన మాట వినకపోతుండే. వాళ్ళ డాడీ కూడా చాలా బాధపడుతుండే. ఇంక మంచి చదివించి చేసి ఒక లెవెల్లో పెడదాం అనుకున్నాడు, కానీ మేము అనుకున్నది ఒకటి, వీడు చేసింది ఒకటి. డీజే అనుకుంటే వెళ్తుండే,
వద్దురా అది మస్తు మస్తాను బెదిరించిండు, నేను బెదిరించిన, ఆయన బెదిరించి వినకపోతుండే. చెప్పకుండా చేయకుండా కత్తాం మేము పడుకోగానే మెల్లగా డోర్ తీయాలా, బ్యాగ్ వేసుకోవాలా, వెళ్ళిపోతుండే. ఎంత చెప్పినా ఎంత వేసినా చదివించి ఒక రేంజ్ లో పెడదాం అనుకున్నాం కానీ డీజే అనుకుంటూ పోయి అంత పెద్ద పని చేసుకున్నాం సార్. ఇప్పటికీ నా కొడుకుకు నేను ఏదైనా మాట చెప్తే నా కొడుకు బాధపడతాడేమో అని దాచుకున్నది ఏమన్నా ఉందా అమ్మా? లేదు సార్, ఇప్పటికైనా జాబ్ చూసుకోరా మంచిగా. పోనీ ఈ 96 టీవీ సంతోష్ అన్న త్రూగా నీ కొడుకు నేను ఇది చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావు? ఇప్పటికైతే ఇంకా ఒక అమ్మాయిని తెచ్చుకున్నాం సార్, మొన్ననే మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకోనిలే, మంచిదే కదా. మంచి జాబ్ చేసుకొని ఆమెను చూసుకుంటే చాలు సార్, అంతే. వాళ్ళ చెల్లెని చూసుకోవాలి, వాళ్ళ డాడీని చూసుకోవాలి చాలు, అంతే. మంచిగా ఉండాలి, అందరితోటి హ్యాపీగా ఉండి అందరు చూసుకోవాలి. కార్తీక్ ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా చాలా కష్టపడతారు సార్ పాపం. చాలా వీడికి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా బాధపడుతుండే బాగా. హాస్పిటల్కి వచ్చినాక లోపల ఉంటుండే కానీ ఊకే నేనే అడగదాన్ని ఏమైంది ఏం కాదు అది తెలిసి నేనే ధైర్యం చెప్తా. నేనే ధైర్యం చెప్పు ఏం కాదు అట్లా నేను ఎంకరేజ్ చేస్తుంటుంది. ఆయనకి ధైర్యం చెప్పేటోళ్ళు మాత్రం వాళ్ళ నుంచి అయితే ఇవ్వలేదు సార్. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఎక్కువ హెల్ప్ చేసిందంటే డాడీ వాళ్ళ త్రూ ఎక్కువ ఏం హెల్ప్ చేయలే, మమ్మీ వాళ్ళ త్రూ అయితే చాలా మంది వచ్చింది. నేను హాస్పిటల్ ఉంటే కూడా వచ్చి నన్ను ఇట్లా నవ్వుపిస్తుండే కానీ నేను నవ్వకపోతుండే. అంటే ఇట్లా డాక్టర్స్ తో ఇట్లా వాకింగ్ చేపిస్తారు కదా, అప్పుడు కూడా మా అత్త వాళ్ళు అంటే మమ్మీ వాళ్ళ అన్న వాళ్ళు నవ్వుపియడానికి చాలా ట్రై చేసారు కానీ నేను నవ్వలే. వాళ్ళు ఎంతో ట్రై చేస్తున్నాను నన్ను నవ్వుపియడానికి. బాబీ నవ్వునానా నవ్వునానా. నీకు ఇప్పటికి మైండ్ సెట్ కొంచెం ఇంకా కరెక్ట్ గా సెట్ అవ్వలేనట్టుంది. నాకు ఒక్కోసారి తల నడితే ఇట్లా తిరుగుతుంది. అంటే బ్రెయిన్ కే తాకింది కదా ఇక్కడ మెయిన్. ఏమన్నా డాక్టర్స్ ఏమన్నారు అంటే అది మెడిసిన్స్ స్టాప్ చేయమంటే ఇప్పుడు 1 year అవుతుంది స్టాప్ చేసేసినాము. వద్దంటే అప్పటికే డోస్ ఎక్కువ ఇచ్చినారు. ఏం కాదు రాను రాను ఆయన రికవర్ అవుతాడు, మందులు ఎక్కువ ఉన్నాయి కదా ఏం కాదు వాడికి వచ్చేస్తా అని చెప్పిండు. ఒక్కొక్కసారి మర్చిపోతాడు. ఏ దేవిని నమ్ముతారు తల్లి? ఎల్లమ్మ తల్లి, సాయిబాబా, అన్ని డైలీ ఇంట్లో దీపం ఉంటుంది. ఇంట్లో అమ్మవారు ఎక్కువ. కార్తీక్ నమ్ముతాడా దేవుళ్ళని? నమ్ముతాడు. అంతకన్నా ముందు నుంచి ఉండేనా ఈ మధ్య అంతకన్నా ముందు నుంచి ఎక్కువ ఉండే నాకు. ఇప్పుడు తక్కువైందా? ఇప్పుడు ఇక నడుస్తుంది. ఓకే అమ్మ, కొద్దిసేపు మీరు అక్కడ కూర్చోండి. అమ్మ మీరు ఇక్కడ రండి, 1-2 నిమిషాలు. ఇది మీ లైఫ్ లో ఒక మెమొరీ అనుకోండి.